మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. దౌత్యపరంగా ఇంకా ముందుకెళ్ళాలి మన దేశం. ఇంకా చాలా చేయాల్సింది కదా! సో, ఇలా చెయ్యాలి అంటే మీ ఆలోచన ఎట్లా ఉంది? ఏం చేస్తే భారత్ ఇంకా సూపర్ పవర్, సూపర్ గురు అయ్యే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఒకప్పుడు మనం నాన్ అలైన్మెంట్ అలీన విధానం అనే దాంతో వెళ్ళాం. అవును. ఏ కూటమిలోని జరగదు. చేరొద్దు. ఇండియా ఒక స్వతంత్రంగా అవును. దేశంగా ఉండి మనం ప్రియాంబుల్లోనే ఉంది, మన కాన్స్టిట్యూషన్లోనే ఉంది. అవును. మనం ఎవరి పంచన చేరడం అనేది లేదు. అవును. సో అదే మార్గం ఇప్పుడు కూడా అనుసరిస్తున్నాము. మనకు అందరూ కావాలి, అవును. అందరూ కావాలి. వసుదైక కుటుంబం అని మనం చెప్పే ఒక ఏకైక దేశం అవును. ఇండియానే. ఇండియా మాత్రమే. Yes. ఇండియాని. మిగతా వాళ్ళందరూ ఏదో నాటో కూటమో, లేకపోతే రష్యా కూటమో, ఇంకో కూటమో, యూరోపో అని అట్లా పెట్టుకుంటాం. మనం అందరూ కావాలి, అందరితోటి మనం ఉండాలి, అందరితోటి మనం బతకాలి. రైట్. అంటే ఒక భారతీయుడిని ఒక గ్లోబల్ ఫోరం అధ్యక్షుడిగా ఈ ప్రపంచం అంగీకరిస్తుందా? తప్పకుండానండి. ఆ! ఒక భారతీయుడిని గూగుల్ సీఈఓగా చూసినప్పుడు, మైక్రోసాఫ్ట్ సీఈఓగా చూసినప్పుడు, సూపర్. యాహ్! యునైటెడ్ నేషన్స్‌లో చూసినప్పుడు, అండ్ మన ప్రధానమంత్రి గారికి ఇచ్చిన ఎన్ని అవార్డులు, రివార్డులు వచ్చినాయండి. ఏ అవును. ప్రధానమంత్రికి రాలేదు. అవునండి. అవును. వాళ్ళ అవును. కంట్రీ హైయెస్ట్ రికగ్నిషన్స్ ఇచ్చున్నాయండి. అవును. అవును. మన ప్రయత్నం మనం చేద్దాం. పోయేదేముంది? అంతే కదా! మంచి ప్రయత్నం కూడా. మంచి సో, అంటే ప్రయత్నం. నాకు మీ మీద సందేహం కాదు. జనాలకు అర్థం కావడం కోసం అడుగుతున్నాను అంతే. సో, సాఫ్ట్ పవర్ అంటే ఏంటి సార్? సాఫ్ట్ పవర్ అంటే మనం యుద్ధాలు చేయకుండా ఓకే. చర్చల ద్వారా హ్మ్. సమస్యలను పరిష్కరించుకోవడం ఎట్లా, ఓకే. అలాగే దౌత్యం ద్వారా. ఓకే. ఇప్పుడు మీరు ప్రాబ్లమ్స్లో ఉన్నారు, పక్క దేశం ప్రాబ్లంలో ఉంది, మనం ఆదుకోవాలి. వాళ్ళు ఎకానమీ పాడైతే, మన నైబర్ పాడైతే, మన ఇంటివాడు పక్కవాడు పాడైతే మనం కూడా పాడవుతాం. ఆటోమేటిక్. వాళ్ళ 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 వలసలు పెరుగుతాయి, అవును. వాళ్ళ ఎకానమీ దెబ్బతింటుంది, కంట్రీ అయిపోతుంది. అవును. శ్రీలంకలో చైనా వల్ల శ్రీలంకలో సంక్షోభం వచ్చినప్పుడు మనం 2.5 బిలియన్ గ్రాంట్ ఇచ్చినామండి. బా! వితౌట్ ఆస్కింగ్ ఎనీ నో కండిషన్స్. వాహ్! ఇండియన్ గవర్నమెంట్ 2.5 బిలియన్ ఆ! వాళ్ళు ఉద్దీపన ప్యాకేజ్ అనౌన్స్ చేసి ఇచ్చిందండి. ఎందుకు? పక్క దేశం పాడవకూడదు. అది మనకి వాళ్ళకి ఉన్న రిలేషన్స్. రిలేషన్స్. భూటాన్‌కి ఇప్పటికి కూడా మనం హెల్ప్ చేస్తూ ఉంటాం. భూటాన్ మన దేశంలో ఓ భాగంలాగా చూస్తాం ఇప్పుడు. చూస్తాం. కరెక్ట్. వాళ్ళ కింగ్ కూడా మనతో కలిసి మన ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రజలు మమైకమై ఉంటారు ఇండియాలో. సాఫ్ట్ పవర్ అంటే ఇదే. ఓకే. రైట్ సార్. ఒక సమున్నత ఆశయం మీరు తీసుకుంది. ఒక గొప్ప ఆలోచన. అంటే ప్రజల మధ్య సహకారం, ప్రజల మధ్య ఫ్రెండ్‌షిప్ ద్వారా ప్రపంచాన్ని అది గ్లోబల్ విలేజ్ చేద్దామని మీ ఆలోచన చాలా గొప్పది. కానీ నిజంగా ఈ పద్ధతిలో ఈ ప్రపంచ శాంతి, సహకారం అనేది సాధ్యమవుతుందని నమ్ముతున్నారా సార్? బలంగా నమ్ముతానండి. అవునా? ఎందుకంటే ఈ వార్స్ అనేవి కలకాలం ఉండవు. ఈ ఈ ఈ వాళ్ళకు వచ్చిన చిన్న ఈగోల వల్ల, యాటిట్యూడ్ వల్ల, లేకపోతే గుత్తాధిపత్యం వల్ల ఈ వార్స్ జరుగుతున్నాయి. ఓకే. ఈ వార్ ఎల్లకాలం ఉండవు. ఓకే. శాంతి నెలకొంటుంది, అండ్ ప్రజలు బాగుంటారు, అంతా సెట్ అవుతుంది, అంతా సామరస్యంగా ఉంటుంది అనేది మా సంకల్పం అండ్ మా ఆశయం. ఆశయం. సూపర్. అంటే గ్లోబల్ సిటిజన్ అనే భావన చాలా గొప్పగా ఉంది నిజంగా. ఇది సాధ్యమయ్యే పనేనా సార్? తప్పకుండా అవుతుందండి. ఎందుకంటే మీరు మీకు మీరే ఇప్పుడు బిఎస్ గారు ఒక అంబాసిడర్ అనుకుంటే, గుడ్ విల్ అంబాసిడర్ ఉంటే, అవును. మీరు ఈ ప్రపంచమే నాదనుకుంటే ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటాయండి? మధ్యలో బోర్డర్స్ ఎక్కడ ఉంటాయి? కరెక్ట్. అందరూ నా వాళ్ళే అనుకుంటే అవును. జరగబోతుందండి. టెక్నాలజీ మొత్తాన్ని అందరిని కలిపేసింది ఇప్పుడు. అవును. ఎక్కడి నుంచి ఎవరైనా ఎక్కడైనా ఎవరితోనే మాట్లాడుకోవచ్చు. అవును. కమ్యూనికేషన్స్ పెరిగినాయి, బాంధవ్యాలు పెరిగినాయి. బట్ డిజిటల్ డివైడ్ కూడా ఉంది అట్ ద సేమ్ టైం. ఇంకా మనసులు కలవట్లేదు సార్. మనుషులు కలుస్తున్నారు కానీ మనసులు మనసులు ఎప్పుడు కలుస్తాయి అంటే ఈ గ్యాడ్జెట్స్ అన్ని దూరం పెట్టి మాట్లాడుకుంటే అక్కడ కూడా డైలాగ్. అది కష్టం కదా సార్. గ్యాడ్జెట్స్ ని మన ఫోన్ లేకుండా మనం ఒక సెకండ్ ఉండగలమండి. ఇప్పుడు ఏఐ వచ్చింది. ఏ ఎరాలో ఈ ఉద్యోగాల పరిస్థితి ఏంటి సార్? ఏమంటే ప్రతి టెక్నాలజీకి మంచి చెడు ఉంటాయి. అది మనం చూసే వాడుకునే విధానం బట్టి ఉంటుంది. ఓకే. అతి సర్వత్రా వర్జేత్. ఎక్కువ ఏ చేసినా మీకు అలాగే ఉంటుంది. సో ఏఐ తోటి ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుందండి.
ఎంప్లాయ్మెంట్ పోతుందని ఇప్పుడు మీకు గుర్తుందో లేదు, మన ఇండియాలో కంప్యూటర్స్ ప్రవేశపెట్టినప్పుడు ట్రేడ్ యూనియన్స్ ధర్నాలు చేసినాయి ఆఫీసుల ముందు, అవును కంప్యూటర్లు పెడితే మా ఉద్యోగాలు పోతాయని. అవును ఈ రోజు చూడండి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి. లక్షల ఉద్యోగాలు క్రియేట్ కానీ అయ్యాయి, కోట్ల కానీ ఉద్యోగాలు. ఒక్కటి చెప్తాను సార్, ఏఐతో మొన్న నేనే చూసాం. మా అమ్మాయిని ఎక్స్పర్ట్ చేద్దాం అనుకున్నాను నేను. సో నేను ఏఐని అడిగాను చాట్ జీపీటీని. సో ఇట్లా మా అమ్మాయిని ఎక్స్పర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, చేయొచ్చా అంటే అదేమని తెలుసా, నేనున్నా కదా ఇంకొక ఎక్స్పర్ట్తో పని ఏంటి, ఏదైనా నేనే చేస్తాను, యాప్స్ నేనే క్రియేట్ చేస్తాను, అన్ని నేనే చేస్తాను, ఇంకా ఎక్స్పర్ట్తో అవసరం ఏంటి, ఇది చూస్ చేసుకోకు అని చెప్తుంది అది. ఏ అంటేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఆల్వేస్. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని బీట్ చేసే ఇంటెలిజెన్స్ ఇప్పుడు దాకా లేదండి. వస్తుందంటారా రాదంటారా? టెక్నాలజీని క్రియేట్ చేసిందే హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోటి. అవును ఏ టెక్నాలజీ అయినా సరే ఆ టెక్నాలజీని పరిమితుల్లో వాడుకుని అది డిస్ట్రక్షన్ కాకుండా డెవలప్మెంట్ వాడుకుంటే ప్రపంచానికి ఉపయోగపడుతుంది. సార్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న పేపర్లో కూడా వచ్చింది, ఇవాళ కూడా వచ్చింది పేపర్లో, మీరు చూడొచ్చు. ఒక సాఫ్ట్వేర్ తయారు చేశారంట. చేసిన తర్వాత ఇంజనీర్లు దాన్ని తయారు చేసిన ఇంజనీర్లు మెయిల్కి యాక్సెస్ ఇచ్చారంట, దానికి మన మెయిల్స్ యాక్సెస్ చేసే ఛాన్స్ ఇచ్చారు. సో ఒక ఇంజనీర్ ఇంకొక ఇంజనీర్కి చెప్తుండంట, సో ఇది మనకు సరిపోవట్లేదు, దీనికి 2.0 చేద్దాం, వెర్షన్ చేంజ్ చేద్దామని మెయిల్ చేశారంట. వెంటనే అది చూసేసి, మీరు నన్ను టచ్ చేస్తే మీ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్, మీ పర్సనల్ విషయాలన్నీ నేను సోషల్ మీడియాలో పెడతా, మీరు నన్ను ముట్టుకోవడానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చిందంట. అది చాలా హిలారియస్ సిచ్యువేషన్ ఇది. ఎంత భయంకరమైన సిచ్యువేషన్. అల్గారిథం క్రియేట్ చేసేసి దాంట్లో ఉన్న డేటా అంతా ఏఐ కనెక్ట్ చేసి ప్రతి దాన్ని క్యాప్చర్ చేసి అది దానికి అలర్ట్స్ ఇచ్చే ఒక ప్రాసెస్ క్రియేట్ చేసినప్పుడు ఎక్కడైనా ఒక అల్గారిథం మిస్ అయిందనుకోండి, అది డాటా బ్రీచ్ కింద వచ్చి దానికి అదే అలర్ట్స్ వస్తుంది. మీరు ఇవన్నీ వింటూ ఉంటే సో దీన్ని కూడా క్రియేట్ చేసింది మళ్ళీ మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మన టెక్నీషియన్స్. అంతే కదా. అవును, కానీ దీన్ని చెడుకు వాడాలనే ఆలోచన ఉన్న వాళ్ళు చేస్తే పరిస్థితి. డీప్ టెక్ ఉంది. డీప్ టెక్ లో బిఎస్ గారు వేరే ఎవరితోటో సంభాషిస్తున్నారు, దాన్ని మార్ఫింగ్ చేసి రాత్రే విత్ ఇన్ సెకండ్స్లో టెక్నాలజీ యూజ్ చేసి మార్ఫింగ్ చేసేసి డీప్ టెక్లో వాడేస్తారు. దాన్ని ప్రూవ్ చేయడానికి, అది తప్పు అని ప్రూవ్ చేయడానికి మళ్ళీ టెక్నాలజీ వాడాలి. ఎన్ని కష్టాలు పడాలి చూడండి. సో డీప్ టెక్లో కూడా దాన్ని పరిమితుల్లో వాడుకుంటే కొన్ని కంట్రీస్లో వాట్సాప్ నిషేధం అండి. అవునా? కొన్ని కంట్రీస్లో ఇప్పుడు మీకు దుబాయ్ లాంటి కంట్రీలో వాట్సాప్ కాల్ పనిచేయదండి వాళ్ళకి. అక్కడ వాట్సాప్ కాల్ కరెక్ట్. అవును అవును. ఓకే, వాళ్ళ ఓన్ యాప్ ఉంటుంది బాటిమ్ అని, అది వాడతారు. అవును సార్, అవును. రైట్ సార్, రాబోయే 10 ఏళ్లలో అంతర్జాతీయ సంబంధాలు ఎలా ఉంటాయి సార్ ఇప్పుడున్న సినారియో చూస్తుంటే? ఏమండి, ఇప్పుడు కరెక్షన్స్ అయ్యే స్టేజ్ అండి. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ కంట్రీ ఎకానమీ బాగుండాలి, వాళ్ళ ప్రజలు బాగుండాలి అని కోరుకోవడం తప్పులేదు. కానీ ఎదటివాడి వినాశంతో మన ప్రజలు బాగుండాలని తప్పు. ఇది వార్లు చేసే ఎరా కాదు, యుద్ధాలు చేసే ఎరా కాదు. యుద్ధాల వల్ల నాశనం తప్ప ఏముండదండి. ప్రకృతి నాశనం ఇస్తుంది, నాశనం పోతుంది, ప్రజలు నాశనం అయిపోతారు, ఎకానమీ నాశనం అయిపోతుంది, ఎన్నో మిలియన్స్ ఆఫ్ కుటుంబాలు రోడ్డున పడతాయి, చిన్న పిల్లలు అంతా పోతారు, జనరేషన్స్ పోతాయండి. అవునండి. సో ఈ టైంలో అందరూ ఒక తాటి మీదకి వచ్చి డిఫరెంట్గా వస్తారండి. కరెక్షన్ జరుగుతుంది. కరెక్షన్ జరగాలని కోరుకుందాం. మాలాంటి ఆర్గనైజేషన్ చేసే ప్రయత్నమే. కానీ మీలో సిన్సియారిటీ అనిపిస్తుంది నాకు. ఇదేదో ఊరికే మనం పెట్టుకున్నాం అని లేకుండా మీ ఫీలింగ్స్ లో కూడా అది ఆ నిజాయితీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ అండి. అయితే ఇది ఆ ప్రయత్నంలో భాగంగా మేము అన్ని కంట్రీస్ అక్కడ ఉండే కల్చరల్ ఆర్గనైజేషన్స్, అలాగే ఎవరైతే పాలసీ మేకింగ్లో ఉంటారో వాళ్ళందరితోటి మాట్లాడడం, కలవడం, ఎక్స్చేంజ్ చేసుకోవడం ఇవన్నీ చేస్తామండి. ఓకే. వాళ్ళు కూడా ఎవరు వార్లు ఇష్టపడరు. రష్యాలో వారు లేరు, ఎందుకంటే వాళ్ళ సైనికులే పోతున్నారు, అంతే కదా, వాళ్ళ ఎకానమీ పాడైపోతుంది, కంట్రీ వెనకబడిపోతుంది, అంతే కదా సార్. సో ఇది ఎప్పటికైనా వార్లకి ఎండ్ అవ్వాల్సిందే. పీస్ ప్రివేల్స్, శాంతి నెలకొల్పాల్సిందే. అది తొందరలో చూడబోతున్నాము. అది ఎప్పుడు అనేది టైం విల్ డిసైడ్, రైట్.